కొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. హాయ్ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు 31st నైట్ ఇంపార్టెంట్ భయ్యా మనకి లైఫ్ లో. ఎందుకంటే 2024 లో ఏది జరిగినా ఏది ఎంత ఏడ్చినా ఎంత నవ్వుకున్నా ఈడి వరకు వచ్చి అంతం అయిపోతుంది. రేపటి నుంచి ఒక కొత్త బిగినింగ్ కొత్త స్టార్ట్ కాబట్టి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పేద్దాం గట్టిగా 2024 కి. థ్యాంక్ యూ టు 2020. రేపటి నుంచి ఎలా ఉండబోతుంది అనే దానికి ఈ రోజు మనం ఎగ్జాంపుల్ ఇద్దాం. మనం 2024 కి కొంతమంది థ్యాంక్స్ చెప్తా అంటారు, కొంతమంది వద్దంటారు, వాళ్ళ అనుభూతులు బట్టి. నేనైతే థ్యాంక్స్ చెప్తా. మీరు కూడా థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ వస్తే 2024 కి దేనికి థ్యాంక్స్ చెప్తారు? ఆఫ్టర్ 9 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా రావడం. మేమందరం నీకే కాదు, ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరికి ఒక గర్వంతో ఒక యాటిట్యూడ్ తో ఇట్లా ఛాతి ఇట్లా లేపారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత. వెరీ గుడ్, నైస్ పాయింట్. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు మాకు ఆనందంగా ఉంది ఈ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. ఇట్రండి మీ వల్లనే కదా మా ప్రోగ్రామ్ నడిచేది. పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది. డబుల్ హిట్ సింగిల్ హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. అది ఇంటర్నేషనల్. అట్లా పుష్పలాగా నడుచుకుంటారా ఇట్లా అని? బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఫేస్ లా నవ్వేది. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మీ పేరు? నాతో పెట్టుకుంటే పగిలిద్ది కూజ. నా పేరే తనుజ. తనుజ నీతో ఓడిపెట్టుకుంటాడని పగిలింది కూజ. కూజ తనుజ బాగుందమ్మా. ఇంకేం పదాలు దొరకలేదమ్మా. జాకి కలపడానికి ఏం చేస్తామా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? టీచర్. అమ్మా మీ పేరు? దేవుడంటే నాకు చాలా భక్తి. నా పేరు కీర్తి భక్తి. బాగుంది. మీరు టీచరా ఇక్కడ? టీచర్. ఏం టీచ్ చేస్తున్నారు? యాక్చువల్ గా మాది ప్లే స్కూల్ అండ్ ప్లే స్కూల్ రన్ చేస్తున్నాను. వావ్, ప్లే స్కూల్ అంటే చిన్నపిల్లలు. ఎలా తట్టుకుంటారండి బాబు వాళ్ళని? నాకు ఇష్టం సార్ పిల్లలంటే. అందరికి ఇష్టం, కానీ టీచర్స్ కి ఎక్కువ ఇష్టం. అంటే నాకు నా పిల్లలు ఇష్టం. మీకు వేరే వాళ్ళ పిల్లలు కూడా మీరు చదువు చెప్తున్నారు అంటే? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పిల్లలిద్దరు చాలా క్యూట్ గా ఉండేవారు చిన్నప్పుడు. నా ఒళ్ళో మా పాపున్నా బాబున్నా పక్కన ఎవరన్నా పిల్లలు క్యూట్ గా ఉంటే వాళ్ళని మా మమ్మీకి ఇచ్చేసి నేను వాళ్ళని ఎత్తుకునేదాన్ని. మా మమ్మీ తిట్టేవారు అట, నీ చేతిలోనే పిల్ల ఉంది కదా మళ్ళీ ఆ పిల్ల ఎందుకంటే నాకు నచ్చింది. సో దానివల్ల నేను స్కూల్ రన్ చేస్తున్నాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ నైస్. అమ్మా మీ పేరు? మా ఇంట్లో ఉంటుంది కలర్ టీవీ. నా పేరు పల్లవి. మీ ఇంట్లో ఉంది కలర్ టీవీ. నా పేరు పల్లవి. ఏం చూస్తామా కలర్ టీవీలో? ఆ కలర్ టీవీలో మిమ్మల్ని చూస్తాం. భర్తకుంటుంది భార్య. నా పేరు ఐశ్వర్య. ఏముంటది? భర్తకి భార్య ఉంటదా? భర్తకి ధమాక్ ఉంటది. ఏం చేస్తాం మనం? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? పోలీస్ అవుదాం అనుకుంటున్నావా? వై? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? మా మావయ్య. మావయ్య గారు పోలీసా? విఆర్ఓ. ఓకే. సరే గానీ ఈ డ్రెస్ ఏదో పార్టీకి వెళ్తున్నట్టు ఉంది. ఇటు నుంచి డైరెక్ట్ 31st నైట్ డిసెంబర్ పార్టీయా? ఏం చేస్తారు మీరు పార్టీలో? డాన్స్ రావాలంటే ఏం చేస్తారు? ఫుల్ వేస్తాం. ఫుల్ వేస్తామా? ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్ లో పెడతావా? అవునా? ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్ లో పెడతా. అమ్మా మీ పేరు? హాయ్ రవి. హాయ్ అండి. మై నేమ్ ఇస్ లక్ష్మి. లక్ష్మి గారు.
ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. వెరీ గుడ్. రవి బాగుంటుంది నీ మూతి, నా పేరే జ్యోతి. ఏడ దొరికిన సంతరా ఇది నాకు? మ్యాచింగ్ మ్యాచింగ్. వచ్చేటప్పుడు మా నాన్నమ్మ చెప్పిందరే నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ ఒక అమ్మాయి దొరుకుతుందిరా. ఆ అమ్మాయి చాలా బాగుంటుందిరా, కానీ కొంచెం వంకర మూతుంటుందిరా. ఏం చేస్తుంటా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సామాన్లు పట్టండి రా. స్టూల్ అక్కడ ఉంది, వెనకాల బుడగలు ఉన్నాయి. ఒక్కొక్కరు బుడగ తీసుకెళ్లి పరిగెత్తుకుంటుంది. ఆ స్టూల్ మీద పెట్టి చేతులు ఇలా పైకి పెట్టి కూర్చొని పగల కొట్టాలి. చేతితో పగల కొడితే నాట్ కౌంట్. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తారు. సెకండ్ థర్డ్ ఎవరైతే ఫాస్ట్ గా పగల కొట్టి నా చేయికి హైఫై కొడతారో ఆ టీం నే క్వశ్చన్ అడుగుతా. 3 సార్లు ఆడతారు, 3 క్వశ్చన్లు. గాట్ ఇట్? 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఆమె ఎంత క్యాల్కులేటెడ్ వచ్చింది ఇట్లా అన్నది. నువ్వు 1/2 కిలోమీటర్ అయినావు బయటికి. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. అనుష్క గారు నటించిన ఏవైనా 5 సినిమా పేర్లు, అందులో హీరో పేరు కూడా చెప్పాలి. విక్రమార్కుడు, రవితేజ గారు, బాహుబలి, ప్రభాస్ గారు, డమరుకం, నాగార్జున గారు, సోగ్గాడి చిన్ని నాయన, రమ్యకృష్ణ, కలేజా, మహేష్ బాబు. లాస్ట్ 5, 4, 3, 2. అరుంధతి, సోను సూద్ హీరో చేసినావా? ఆ హీరో పేరు సంపంగి మూవీలో హీరో. సంపంగి మూవీలో హీరో దీపక్ అయిన పేరు. దీపక్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 1 పాయింట్ అలా వచ్చేసింది. ఇప్పుడు మీరిద్దరు బెలూన్. న్యూ ఇయర్ రేపటి నుంచి మీరు ఇప్పుడు గెలుస్తూనే నెక్స్ట్ 2025 గెలుస్తూనే ఉంటారు. ఈసారి ఓడిపోతే మాత్రం ఆలోచించుకోండి. 3, 2, 1 గో. వెరీ గుడ్. పిల్లలతో ఆడి చాలా స్ట్రాంగ్ అయిపోయారండి మీరు. 31st నైట్ అంటేనే ఒక పార్టీ కాబట్టి తెలుగు సినిమాలో వచ్చిన పార్టీ సాంగ్స్ ఏవైనా 3 పాడండి చాలు. ఓరి దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. టీచర్ అన్నో పెద్ద పెద్ద పాటలు పాడుతున్నారు. రెండోది కళ్ళజోడు కాలేజీ పాప చూడు, ఎల్లారెడ్డి గూడకడ ఆపి చూడు. మూడోది డిజేటిల్లు పేరు, వీణ్ణి స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది తీడు మారు. కళ్ళజోడు కాలేజీ పాప చూడు, ఎల్లారెడ్డి గూడకడ ఆపి చూడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. మా నాన్నమ్మ ముందే చెప్పింది, నాన్న నువ్వు గెలుస్తావురా అని చెప్పింది నాన్న. నిజం చేయాలి. ఓకే, గాల్లో ఇట్లా రప్పని వెళ్ళిపోయి పగలగొట్టొచ్చేయాలి. 3, 2, 1 గో. నేను 2022 నుంచి చేస్తున్నా ఈ షో. ఇలా ఎవడు స్టూల్ పక్కకి తీసుకెళ్ళాలి. మీ నాన్నమ్మ చెప్పలేదే సార్ మీకు అలా జరుగుతుందని? మా నాన్నమ్మ చెప్పింది, ఇది చాలా తెలివిమంతురాలరా, ఇది గెలుస్తాయని. సూపర్ ఆడినావు, అది తెలివంటే. క్వశ్చన్ అడుగుతున్నా. మెగా ఫ్యామిలీలో నుంచి ఒక హీరో పేరు చెప్పి వాళ్ళ సినిమాలోని స్పెషల్ సాంగ్, అంటే ఐటమ్ సాంగ్ అని అంటారు కదా, స్పెషల్ సాంగ్ పాడాలి. 4. చిరంజీవి గారు. ఇంద్ర సినిమాలో ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ అది. ఖైదీ నెంబర్ 150. రక్తాలు రక్తాలు ఏంటుంటే చెవులకెళ్ళి రక్తాలు వస్తాయి. మంచి వాడే. రెండో పాట పవన్ కళ్యాణ్ గారు. సరే అల్లు అర్జున్. సరే పుష్ప. సలవాడు. చిరంజీవి. అంజీ మూవీ పాడండి. అరే రే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను,
అతిగా బడాయిపోను సింపుల్ గా బతికేస్తాను. అది స్పెషల్ సాంగ్ కాదు. రామ్ చరణ్. రామ్ చరణ్. జిల్ 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 జిగేలు రాణి నువ్వు అడిగితే జిల్ 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 జిగేలు రాణి. ఓకే. అల్లు అర్జున్. ఊ అంటావా ఊ అంటావా. పవన్ కళ్యాణ్. తోబ తోబా తోబ తోబా. ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగే చిందేస్తే దేవతలు శబాషు అంటారే. ఊర్వశీ రంభ మేనక అంత అచ్చున్నాట్. ఇంత లిరిక్స్ పర్ఫెక్ట్ గా వాడుతున్నాయిందమ్మా నువ్వు. ఓకే, ఇంకొకడే. అల్లు అర్జున్. అల్లు అర్జున్ కాదు, నాగబాబు గారు. సక్కుబాయినే చందమామ సినిమాలో ఉంటదండి. చందమామ సినిమాలో అది ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ ఏనండి అది. పాడైతే సక్కుబాయినే సక్కంగా గుట్టనే. వామ్మో, మీకు అన్ని తెలుసు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ 2024 లో మీరు గెలుచుకుంటున్నారు 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ లో 2024 లో జరిగిన అద్భుతాల గురించి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా. దానికి కరెక్ట్ సమాధానం చెప్తే ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఆ రింగ్ లో నిల్చొని అలా వేసేసి అలా టార్గెట్ లో పడితే 500 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు మీకు ఇస్తా. ఆల్రైట్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. తెలిసిన వాళ్ళు మాత్రం చెయ్యెత్తండి, ఆన్సర్ మాత్రం చెప్పకండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2024 US ఎలక్షన్స్ లో ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరు? వాట్స్ యువర్ నేమ్ నాన్న? దివ్య. దివ్య. దివ్య, నేను చూస్తుంటే నీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసేమో నాకు అనిపిస్తుంది. ఎస్. హూ వన్ ది US ఎలక్షన్స్? ట్రంప్. పూర్తి పేరు? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ కాదు, డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్. రైట్, ట్రంప్ ఇస్ రైట్ ఆన్సర్. కానీ ఇప్పుడు అసలైన క్వశ్చన్, ట్రంప్ కి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎలక్షన్స్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నది? అది క్వశ్చన్. పెసరట్టు ఉప్మా జీడిపప్పు ఎక్కువ వేసుకుంది. రైట్ ఆన్సర్. ఆ రోజు ఫోన్ చేసింది, నేను అన్నపర్తికి రావాలన్నా బ్రేక్ఫాస్ట్ తినాలని ఉంది, నేనే వద్దని చెప్పిన. వెరీ గుడ్. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. 2024 లో జరిగిన ఒక అద్భుతం. వరల్డ్ నంబర్ 1 చెస్ ఛాంపియన్ మన చిత్తూరులో పుట్టాడు అబ్బాయి. ఆయన ఎవరో తెలుసా? రానా? వాట్స్ యువర్ నేమ్? మనుమా. నేను మాన్నమ్మా. నేనెందుకు మాంతా? సుమక్క మాంతుందా? ఫస్ట్ ఆమె చెప్పు మానమని. నేనెందుకు మాంతా? నీ పేరు చెప్పు. ఓ, ప్రతి ఒక్కరు వచ్చి అమ్మా నువ్వు ఎంత చెప్పినా నేను మానను. దీని మీద ఒక ఇల్లు కడుతున్నా, అది EMIలు నువ్వు కడతావా వచ్చి? మాను. నీ పేరు చెప్పు తొందరగా. మనోజా అన్నయ్య. మాను 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 అంటే నేనేం మానాలే? నాన్నగారు పెట్టిన పేరుంది కదా మనోజా అని. ఎంత బాగుంది చూడు. మనోజా చెప్పు నాన్న. మనోజా. గూకేశాన్. గోనా గూనా? గు. దొమ్మరాజు గుకేష్. ఓకే, ఈజ్ ది వరల్డ్ నంబర్ 1 ఇప్పుడు. ఎక్కడి నుంచి? మన ఇండియా. ఇప్పుడు నువ్వు మాను. 2024 లో మన మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే T20 వరల్డ్ కప్ గెలిచింది. గెలిచింది ఎక్కడ? గెలిచిన టీం కెప్టెన్ ఎవరు? రానా చెప్పు. రోహిత్ శర్మ. ఎవరైనా? ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్. రోహిత్ శర్మ ఫుట్బాల్ టీం కెప్టెన్. మరి క్రికెట్ టీం. క్రికెట్ టీం. ఓకే, ఎక్కడ జరిగింది? గ్రౌండ్ లో. బ్రిడ్జ్ మీదనా? సరే, నీకు క్లూ ఇస్తున్నా. మన కంట్రీ నేమ్ వాళ్ళ కంట్రీ నేమ్ లో ఉంటది కొంచెం. వెస్ట్ ఇండీస్. రైట్ ఆన్సర్.
అది కూడా నాతో ట్రావెల్ అవుతుంది, తెలుగు ఉన్నోళ్ళకే ఇస్తుంది డబ్బులు. నేను క్వశ్చన్లు ఏమి అడగా, మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు బిగిసిపోతున్నారు కాబట్టి ర్యాండమ్ గా ఇట్లా క్యాచ్ చేస్తా. దారణ నిన్నేం అడగా, 2025 బాగుండాలి, సూపర్ హ్యాపీగా ఉండాలంటే ఏసీ. నేను ఎవరికైతే వేస్తున్నా వాళ్ళే పట్టుకోవాలి. లాస్ట్ ఛాన్స్ 2024 లో. 1000 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ 2024 మన ఆడవాళ్ళ జోహార్ లో, అండ్ అది అనపర్తిలో మంచి ఊపున్న పాట వస్తుంది. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను లోపల పిలుస్తా. ఏరా అంటే అక్కడ కోన్ ఉంది కదా, ఈ నుంచి మీరు కోన్ తీసుకొచ్చి ఆడ పెట్టేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి రౌండ్ గా తిరిగితే, నడుము తిరిగితే దానికి కట్టున్న బాల్ తిరుగుతూ ఉంటది. ఆ ఫోర్స్ తోని దాన్ని కొట్టేయాలి. కొట్టేసినాక వచ్చేసినాక నెక్స్ట్ వాళ్ళు వెళ్తారు. కోన్ తీసుకెళ్ళి ఆడ పెట్టాలా, పరిగెత్తుకుంటూ ఇడికి రావాలా, తిరుగుకుంటూ వెళ్ళి కొన్ని ఆ బాల్ తో కొట్టాలి. ఏ టీం అయితే ఎక్కువ కోన్స్ కొడుతుందో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడ్డాయి కానీ అందులోకి 2 మైనస్ చేస్తున్నాం, ఎందుకంటే టేబుల్ కి తాకిన తర్వాత పడ్డాయి కాబట్టి. మీ స్కోర్ 4, మీ టార్గెట్ 5. టేక్ యూర్ పొజిషన్స్ అండ్ గో.
పదమ్మా. నువ్వు ఇట్లా తిరిగి ఆగి ఎందుకు దొరకలేదా నేను చూస్తే ఒక్కడు కొట్టారు మీరు చక్కగా. కాబట్టి రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. Fantastic episode of fantastic year 2024 comes to an end. ఎంతో మందికి బాధ, ఎంతో మందికి సంతోషం ఎన్నో ఇచ్చింది, కానీ ఎంతో నేర్పింది కూడా. నేర్పించిందంతా మనం 2025 లో తీసుకెళ్దాం. హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మనసారా. 2025 లో కూడా మిమ్మల్ని ఆడవాళ్ళు మీకు జోహార్లు ఇలానే అలరిస్తూ ఉంటది. ఆడవాళ్ళు రెడీగా ఉండండి. అంటిల్ నెక్స్ట్ ఇయర్, సీ యూ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.